టాలీవుడ్‌లో ప్రెజెంట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్‌లో ఎవరైనా ఉన్నారంటే ముందు వరుసలో 'దిల్ రాజు' గారు ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాతైతే 'మైత్రి మూవీ మేకర్స్' కోసం చెప్పుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏకంగా 'మైత్రి మూవీ మేకర్స్' అయితే 'దిల్ రాజు' గారిని కూడా దాటేసి ఏకంగా కొత్త రికార్డులైతే సాధించినట్టు వాళ్ళే తెలిపారు. ఎందుకంటే 'పుష్ప 2' రిలీజ్ అయ్యి ఏకంగా 1800 కోట్ల పైన కలెక్ట్ చేసి ఏకంగా సౌత్ ఇండియా లేదా ఆంధ్రానో కాదు ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్‌గా 1800 కోట్ల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసినట్లు వాళ్ళే అఫీషియల్‌గా తెలియజేశారు. తర్వాత గేమ్ చేంజర్ అయితే ఆశించిన ఫలితం సాధించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ నెగటివిటీ వల్ల 350 కోట్ల దగ్గర అది ఆగిపోయింది. ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయి విపరీతమైన కలెక్షన్లు వస్తున్నట్లు మనకు 'దిల్ రాజు' గారి ఆఫీస్ నుంచి లేదా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది. వాళ్ళు వేసిన ఈ పోస్టర్ల కారణంగానే విపరీతమైన కలెక్షన్ల వల్ల ఈ ఐటీ దాడులు జరిగినాయా అని చెప్పేసి అభిమానులు అయితే ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఐటీ దాడులు కొత్త ఏం కాదు. గతంలో కూడా ఇలా ప్రొడ్యూసర్స్పై ఐటీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. కాకపోతే దాని ఇంపాక్ట్ పెద్ద ఏముంటుందో వాళ్ళ లెక్కలు చూపించేస్తే సైలెంట్గా వాళ్ళని వదిలేసి ఎవరి పని వాళ్ళు అయితే చూసుకుంటారని చెప్పేసి అభిమానులు అయితే కొంచెం కూల్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు సడన్గా ఈ ఐటీ సోదాలు జరగడానికి ఎవరైనా ఉన్నారా? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? లేదా ఎవరి ప్లానింగ్ ఇదని చెప్పేసి అభిమానులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఒక వర్గం ఎవరైతే యాంటీగా ఉన్నారో వీళ్ళిద్దరికీ ఆ అభిమానులు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు తెలుస్తుంది అసలైన కలెక్షన్స్ ఇవి నిజమా ఫేక్ అని చెప్పేసి. ఏ నెంబర్లు పడితే ఆ నెంబర్లు వేస్తే ఇలానే ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. నిజానికి టాలీవుడ్లో కాదు, సౌత్లో కాదు, ఎక్కడైనా సరే ఈ కలెక్షన్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదో సరదాకి మా ఆనందం కోసం, ఆడియన్స్ ఆనందం కోసం లేదా ఫ్యాన్స్ ఆనందం కోసం వేస్తాం తప్ప అందులో ఎటువంటి నిజం ఉండదని చెప్పేసి రానా గారు అయితే ఒక ఈవెంట్లో చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కలెక్షన్ల రచ్చ అటు తిరిగి నిర్మాతలకు చుట్టుకున్నట్టు అయితే అయింది. మీరు ఈ విషయమే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.